పల్లెల ప్రగతి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధాలుగా తోడ్పడుతుందని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు అన్నారు. ఇక బోరజ్ మండలం తరోడ గ్రామంలో స్థానిక సర్పంచ్ అరవింద్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లస్మారెడ్డి, వార్డు మెంబర్లతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బోరజ్ మండలం తరోడ గ్రామ సర్పంచ్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి కృషితో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో నియోజకవర్గ అభివృద్ధి పనులు నిధులు వస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో 28 లక్షలతో కల్వర్టులు, 11 లక్షలతో సీసీ రోడ్ డ్రైనేజీలు, 10 లక్షలతో వివో బిల్డింగ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈరోజు బోరజ్ మండలం తరోడ గ్రామంలో చాలా పనులకు భూమి పూజ చేయడానికి నేను రావడం జరిగింది. ముఖ్యంగా తరోడ గ్రామ ప్రజల మద్దతు ఇండిపెండెంట్ సర్పంచ్గా ఎన్నికై మరి గ్రామ అభివృద్ధిని కాంక్షించి గ్రామ అభివృద్ధి నాకు ప్రధాన ఎజెండా అని చెప్పి మరి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరవింద్ గారికి నేను మొట్టమొదట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామానికి ఈయన అధికార పార్టీ సర్పంచ్గా మారిన తర్వాత మరి ఈ గ్రామానికి దాదాపు 28 లక్షల రూపాయలు రెండు కల్వర్ట్ల నిర్మాణానికి, అదేవిధంగా 11 లక్షలు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి, అదేవిధంగా మరి ఇంకో 10 లక్షలు వివో బిల్డింగ్ కొరకు మంజూరు తీసుకురావడం జరిగింది. గౌరవ శ్రీనివాసరెడ్డి గారు సిఫార్సు మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మంజూరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గానికి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఓడినా నిరుత్సాహపడకుండా ప్రజల సంక్షేమమే నా ప్రధాన ఎజెండాని ముందుకు సాగుతూ మా అందరినీ ముందుకు నడుపుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ గ్రామస్తులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.